నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. గత కొన్ని రోజులుగా షర్మిల అయితే కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేస్తుంది, కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని చెప్పేసి అయితే ఒక వార్త చర్చనీయాంశమైంది. అంటే కొన్ని రోజుల్లో ఇంకా తను జాయిన్ అవ్వడం పక్కా ఖాయమని చెప్పేసి అయితే విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. కానీ ఇప్పుడైతే తాడపల్లి ప్యాలెస్లో భేటీ కానున్నారు జగన్ ఇంకా షర్మిల. అయితే ఈ భేటీ తర్వాత తను కాంగ్రెస్లో జాయిన్ అవుతుందా లేదా అనేది అయితే ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ జాయిన్ అవుతారా లేదా, అసలు ఏం జరుగుతుంది తర్వాత అనేది ఆ అంశం మీద మనతో పాటు చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం. నమస్తే సిరి గారు. సార్, ఏంటంటే ఇప్పుడు 4.5 ఏళ్ళ తర్వాత షర్మిల గారు తన కుమారుడి వివాహం పత్రిక అందజేయడానికి పిలుపుకి ఇవ్వడానికి జగన్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఈ భేటీ అంటే ఒకవేళ జగన్ చెప్తే తను పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వకుండా ఉండడానికి ఆస్కారం ఉందంటారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఆ అమ్మాయి ఒక నిశ్చయానికి వచ్చింది. నిన్నటిదాకా ఈరోజు గతంలో నేను ఉదాహరించాను మన దాంట్లోనే రైట్ సార్, చర్చా వేదికలో కూడా 2-3 సందర్భాలు, ఒకసారి కదా 2-3 సందర్భాలు కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళిద్దరూ ఒక్కటే, నాకు తెలిసి ఇది ఎందుకో నాటకాలు అనిపిస్తుందని చెప్పి కూడా నేను గతంలో చెప్పడం కూడా జరిగింది. నేను ఈరోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాను. ఈరోజు గనక ఆమె గనక అన్నగారికి వెళ్ళి లగ్నపత్రిక ఇచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం ఢిల్లీ ప్రయాణం అది గనక వాయిదా వేసుకొని ఢిల్లీ వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీతోటి అంటే కాంగ్రెస్ పార్టీలో చేరకుండా గనక వాళ్ళ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే మాత్రం నిస్సందేహంగా నేను చెప్పిన దాన్ని వాస్తవం చెప్పిన అందరూ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో మొన్న జరిగినటువంటి రాయబారాల్లో లేదు నేను కాంగ్రెస్ పార్టీలో చేరతానని గట్టిగా చెప్పిందనే మాతం గురించి మాట్లాడారు. దాని గురించి కూడా నేను మాట్లాడటం కూడా జరిగింది. ఈ 2 అంశాలు కనుక మనం పరిగణనలో తీసుకుంటా ఉంటే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనేది కొంచెం బలంగా వినిపిస్తున్నటువంటి వాదన, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ వీళ్ళిద్దరికీ వైరం ఉంది, ఒకళ్ళనొకరు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటానికే ఇక్కడికి ఆమెను పంపిస్తున్నారు, ఆమె కూడా అదే కృతనిశ్చయంతో ఉంది అని చెప్పని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అది ఎంతవరకు నిజమా కాదనే దానికి ఇప్పుడు కూడా ఇంకా నమ్మబుద్ధి కాని పరిస్థితి నా వరకు అయితే మాత్రం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ ఈరోజు గనక అన్నగారి మాట విని ఆయన మాటలకు అనుగుణంగా ఆ పార్టీలో చేరకుండా కనుక ఉంటే నిస్సందేహంగా నేను అనుకున్నదే నిజం అవుతుంది. అంటే సార్ ఇప్పటి వరకు ఏంటంటే నేను అక్కడ విచ్ఛిన్నమైనట్టే మనకి ఏంటంటే నారా లోకేష్ గారికి కూడా క్రిస్మస్ కానుక పంపించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే జగన్ గారు విన్ అయ్యారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత తను మొత్తం తెలంగాణకు వచ్చేసింది, అక్కడ లేరు. సో ఇక్కడ మేము నిజంగానే విడిపోయామన్నట్టే వాళ్ళ యాక్షన్స్ అయితే ఉన్నాయి. సో సడన్గా ఇప్పుడు అన్నమాట ఎలా వింటారు సార్? అంటే జనాలకు అదే కదా డౌట్. ఇప్పుడు గతంలో కూడా ఉదాహరించాను సిరి గారు, అన్నకు విభేదిస్తే ఆంధ్ర రాష్ట్రంలో కదా ఆమె పార్టీ పెట్టుకోవాల్సింది, తెలంగాణలో కాదు కదా. తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు అంటే అన్న మీద కదా పోరాటం చేయాల్సింది. అన్యాయం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కావాలని మీరు తిరిగారు కదా అన్నగారిని. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో తిరిగిన తర్వాత అక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పని అంతా అర్థమైపోయిన తర్వాత మీరు వచ్చి తెలంగాణలో పార్టీ చేస్తే అన్న మీద పోరాటం చేసినట్టు ఎట్లా అవుతుంది? కాదు కదా. వాళ్ళ అమ్మగారు కూడా విజయమ్మ గారు కూడా వచ్చేయడం జరిగింది. ఆమె కూడా చెప్పింది కదా, మాకేంటి సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారు కదా అక్కడ చూసుకున్నది, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని చెప్పని ఓ ప్రశ్నకి విలేకరులు అడిగిన దానికి సమాధానం చెప్పారు కదా. ఏదైనా ఉంటే అక్కడ అడగండి, మాకేం సంబంధం ఆంధ్రప్రదేశ్ తోటి అని చెప్పని. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు అని చెప్పని అనుకుంటే మరి ఆ రోజు ఎందుకు రాలేదు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. నిన్న కూడా నేను 2 విషయాలు కూడా ఉదాహరించాను. ఆమె వచ్చినప్పుడు ఏ విధంగా పోరాటం చేసింది అన్నగారి మీద. ఆ రోజు మనం రాజధాని ఇక్కడే రాజధాని అన్నాం, 3 రాజధానులు ఎందుకు పెట్టావు అన్నగారు అని చెప్పని అడుగుతుందా? లేదు కదా. అవన్నీ నేను నిలదీసినప్పుడు వెళ్ళి ఈరోజు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మీద సంతకం పెడతానని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా. అంటే రేపు పొద్దున ఆమె బాధ్యతలు తీసుకుంటే వచ్చి అమరావతి మహిళల రైతుల దగ్గర కూర్చొని సంఘీభావం తెలుపుతూ నిరసన దీక్ష చేయాలి కదా. ఆ రోజు మాట్లాడుకుందాం. నిస్సందేహంగా ఈ అన్నగారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటానికి సిద్ధపడింది అని చెప్పని. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఆమె కలిసి ప్రయాణం చేసి బాధ్యతలు తీసుకొని ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి తొలిసారిగా ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో కానీ సమావేశంలో కానీ ఆమె మాట్లాడినప్పుడు ఆమె మాట్లాడిన దాన్ని బట్టి ఆ రోజు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే గతంలో కూడా ఈరోజు జరుగుతుంది రేపు జరుగుతుంది
కాంగ్రెస్ పార్టీలో అని చెప్పని వాయిదాల మీద వాయిదాల పర్వం నడిపి చివరికి ఆ పార్టీలో విలీనం కాకుండా ఆ పార్టీకి అనుకూలంగా నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. కేసీఆర్ గారిని ఓడించాలి అంటే నేను మద్దతు మాత్రం తెలుపుతున్నాను కాంగ్రెస్ పార్టీకి, ఓట్లు చేరకుండా చేయాలనే ఆలోచనతో అని చెప్పని ఆమె ప్రకటించింది. కాబట్టి పార్టీలో చేరలేదు. 2-3 నెలలు ఇవాళ చేరుతుంది, రేపు చేరుతుంది, 2 రోజులకు ఒకసారి పలానా తారీఖులో పలానా సమయంలో చేరుతుందని చెప్పని డీకే శివకుమార్ గారితో మాట్లాడటం అవుతుంది. ఢిల్లీ వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆమె వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఆ రోజు జరగలేదు. అన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆపారని ఒక మాట, లేదంటే పాలేరు నియోజకవర్గం ఇవ్వనందువల్ల అనేది ఒక మాట, ఇట్లా రకరకాలుగా వినిపించినాయి కదా. ఈరోజు కూడా రేపే సమయం, ఎక్కువ సమయం కూడా లేదు. ఒక్కరోజుకే తొందరపడి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. కానీ ఇప్పటికీ నేను నమ్ముతున్నాను వాళ్ళిద్దరికీ ఆస్తి సంబంధించిన ఏదైనా వైరాలు ఉంటే ఉండతాయేమో నాకైతే తెలియదు. కానీ అన్నగారి మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని కానీ వాళ్ళిద్దరూ వేరువేరని కానీ అయితే నేనైతే భావించట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలోనే పార్టీని విలీనం చేసి తను పార్టీలో ఒక అధ్యక్ష పదవి కూడా ఇస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది సార్. సో మరి ఇది ఎలా సార్? మరి అంటే వాళ్ళు అదేనండి, నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె ఏ విధంగా అంటే కొంతమందిని పార్టీలో చేర్చుకోవడానికి వేరే పేర్లు కూడా వినపడతా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నేను షర్మిల గారి వెంటే నడుస్తానని చెప్పారు. మరి ఆయనే అమరావతికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో తన దరఖాస్తు పెట్టారు. ఇక్కడ ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయి, పర్యావరణానికి ఇబ్బంది, ఇక్కడ చాలా అన్యాయాలు జరిగినాయని చెప్పని అమరావతిని నిర్మాణానికి కొంత ఆలస్యం అతని వల్ల కూడా జరిగింది కదా. మరి ఈరోజు అలాంటి వాళ్ళందరూ పార్టీలో తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇష్టపడుతుందా? ఈమెతో పాటు వస్తానంటే ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. మరి దానికి ఏం సమాధానం చెబుతుంది? ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చేత న్యాయస్థానంలో లేదు నేను నా ఫిర్యాదును విరమించుకుంటున్నానని చెప్పని ఫిర్యాదును వెనక్కి తీసుకుంటారా? అవన్నీ చేసిన తర్వాత మనకు నమ్మకం ఏర్పడింది. అప్పటి వరకు మరి వీళ్ళందరూ వస్తాను అంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కూడా తప్పినట్టే కదా. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అమరావతి నిర్మాణం కొనసాగించకూడదని చెప్పిన ఎవరైతే న్యాయస్థానాలు ఆశ్రయించారో ఇప్పుడు అక్కడ నుంచి విజయవాడకు వచ్చే రోడ్డు మార్గాన్ని, విస్తరించే రోడ్డు మార్గానికి మధ్యలో ఆపేసే విధంగా 3 గ్రామాల వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని దాంట్లో కలపకుండా పూలింగ్కి ఇవ్వకుండా చేసినటువంటి ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అదే షర్మిల గారితో పాటు ఆ పార్టీలోకి వస్తూ ఉంటే వాళ్ళు ఆహ్వానిస్తే రాహుల్ గాంధీ గారి మాట అక్కడ లేనట్టే కదా. అంటే ఆయన మాట కాదనే వ్యక్తుల్ని ఆయన పార్టీలో చేర్చుకుంటారా? ఇది కూడా చూసుకోవాలి కదా. మరి దానికి ఏం సమాధానం చెబుతుందో చూడాలి మనం. అంటే ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఊహాగానాలు అనుకోవాలా సార్? అంటే చేరుతుంది అనేది ఆమె కూడా చెప్పింది కాబట్టి గతంలో కూడా ఆమె కూడా చెప్పింది, నిన్న కూడా చెప్పింది కాబట్టి 4వ తారీఖు రేపు వెళ్తున్నారు కాబట్టి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తారో చూసుకొని వాళ్ళు చెప్పేదానికి ఈమె ఆమోదం తెలిపాలి, ఈమె అడిగేదానికి కూడా వాళ్ళు ఆమోదం తెలిపితే ఇద్దరికి సామరస్యపూర్వకంగా కనుక వాళ్ళు పార్టీలు విలీనం చేసుకొని ఈమెకి ఏం బాధ్యతలు అప్పచెబుతారో చూసుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి బాధ్యతలు అప్పచెబుతారా, లేకపోతే ఆమెని కేంద్ర కమిటీలో తీసుకొని అట్లా ఏమైనా చూసుకుంటారా అనేది చూసుకోవాలి. కేంద్ర కమిటీలో తీసుకుంటే ఆమె అవసరం అయితే లేదు కదా. ఒకవేళ కేంద్ర కమిటీలో తీసుకున్న తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వ్యతిరేకంగా నువ్వు గళమెత్తుతానంటేనే తీసుకుంటారు. అప్పుడు మనం మాట్లాడుకోవాలి. నిజంగానే మాట్లాడుతుంది అన్నగారి మీద, పార్టీ యొక్క విధి విధానాల ప్రకారం నడుచుకుంటుంది అని చెప్పని మనం నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.